వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలంటే మనం హెల్దీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. దానికోసం చాలామంది వర్కౌట్స్ అని ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు హెల్దీ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ అనగానే హెల్దీ ఫుడ్ అనగానే టేస్ట్లెస్గా ఉంటుందేమో, పచ్చి ఆకుకూరలు అలా తినాలేమో అనుకుంటుంటారు. అలా కాకుండా హెల్దీగా అలాగే టేస్టీగా ఫుడ్ మన షోలో ఎవ్రీడే చూపిస్తున్నాం. మరి ఇవాళ కూడా అలాంటి రెసిపీస్తో మీ ముందు వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో చాలామంది హెల్దీ ఫుడ్ అనగానే కొంచెం అంటే టేస్టీగా ఉండదేమో అనుకుంటూ ఉంటారు. సో మనమైతే షోలో ప్రతిరోజు హెల్దీగా అండ్ టేస్టీగా చాలా క్విక్గా చూపిస్తుంటాం. సో మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీస్తో వచ్చేసావు? అలాంటి 3 రిక్వైర్మెంట్స్ మీట్ అయ్యేలాగా. ఓకే, సో మీరు చెప్పినట్టుగానే అందరూ హెల్తీగా తినాలి అంటే బ్లాండ్గా తినాలి అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు. బట్ బాడీకి ఫ్యాట్స్ అవసరము అండ్ ఎవ్రీథింగ్ కూడా అవసరం కాబట్టి మనం కొంచెం ఆయిల్ యూస్ చేయొచ్చు. ఆయిల్ కానీ కొంచెం పెప్పర్, సాల్ట్ ఇలాంటిది యూస్ చేసినా మనకు టేస్ట్ వస్తుంది. సో అలాంటిదే రాగి కార్న్ ఫ్లిట్టర్స్. వావ్, రాగి పిండి అండ్ అలాగే కార్న్ ఫ్లిట్టర్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో స్నాక్స్ ఆప్షన్ అనమాట. సో రాగి అంటే చాలామంది వేడి చేస్తుంది అంటూ ఉంటారు. సో ఏం కాదు, నార్మల్లీ రాగి ఏంటంటే మనం ప్రతిరోజు అలాగే కాకుండా మనం దాన్ని రోటీ ఫామ్లో కానీ లేదంటే జావా ఫామ్లో కానీ ఇలా ఫ్లిట్టర్స్ ఫామ్లో కానీ ఇంకేదైనా ఫామ్లో తీసుకుంటే ఏం కాదు. అండ్ వేడి అవుతుంది అన్న వాళ్ళకి రాగి తీసుకున్న వెంటనే బటర్ మిల్క్ తాగితే ఇట్స్ ఓకే ఫైన్. అండ్ చాలామంది రాగి అనగానే డయాబెటిక్ పేషెంట్స్కి వెరీ గుడ్ హెల్తీ ప్రోడక్ట్ అనుకుంటారు కదా. అండ్ అలాగే చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది, ఎందుకంటే అది ఐరన్ అబ్జార్ప్షన్ ఉంటుంది. అండ్ ఏజ్ పైబడే వాళ్ళకి లైక్ 40 years 50 years వాళ్ళకి మోకాలు నొప్పులు బాగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు. సో అలాంటి వాళ్ళకు కూడా రాగి మంచిది, ఎందుకంటే కాల్షియం అబ్జార్ప్షన్ ఉంటుంది బాడీ. ఫస్ట్ రిక్వైర్మెంట్ అయితే మీట్ అయిపోయాము. హెల్దీ అండ్ టేస్టీగా ఉందనే చూడాలి అండ్ టైం ప్రాసెస్ ఎంత క్విక్గా చేస్తావో చూడాలి. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. రాగి పిండి తీసుకొచ్చేసావు, అలాగే కార్న్ ఉడికించి తీసుకొచ్చేసావు. ఓకే, ఆస్పరాగస్ యూస్ చేస్తున్నాం అనమాట. సో చాలా వరకు ఇక్కడ యూసేజ్ చాలా తక్కువ ఉంటుంది ఆస్పరాగస్ది. కొంచెం బోల్డ్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి కదా. అవును. ఓకే, సో బెల్ పెప్పర్, క్యాప్సికమ్ సూపర్. అసలు ఇంగ్రీడియంట్స్ అయితే చాలా బాగున్నాయి. కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి మరి. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, ఫస్ట్ రాగి పిండి, క్యాప్సికమ్ ముక్కలు, ఆ తర్వాత పార్స్లీ. అన్నీ చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం అసలు. ఎస్. తర్వాత కార్న్, ఉడికించిన కార్న్, నెక్స్ట్ ఆస్ప్రాగస్. దాన్ని నేను చిన్న చిన్న పీసెస్ లాగా తెచ్చాను. ఓకే, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం ఉప్పు, ఇవన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేద్దాం. దీంట్లో పెప్పర్ కొంచెం దంచేసి వేసేద్దాం. ఈలోపు నేను ప్యాన్ రెడీ చేసుకున్నా. ఆయిల్ వేసి ఫైన్ పౌడర్ లాగా చేశాను మిరియాల్ని, అవి వేసేస్తాను. సో కొన్ని వాటర్. ఫస్ట్ ఎగ్ బీట్ చేసేద్దాం. ఓకే, సో యూజువల్గా అదే కొంచెం బైండింగ్కి సరిపోతుంది. యా, సో బైండింగ్కి ఇంకొక ఎగ్ వేస్తున్నాను. సో అసలు ఇంకా వాటర్ కూడా అవసరం లేదు, జస్ట్ అలా బైండింగ్ 2 eggs వేసుకుంటే సఫిషియంట్. సో టైం రిక్వైర్మెంట్ కూడా మీట్ అయిపోయింది, చాలా క్విక్గా అయిపోయింది. ఇంకా జస్ట్ ప్యాన్లో ఫ్రై చేసుకోవడమే. చక్కగా ఎగ్ వేసాం కదా, అందుకనే కింద స్టిక్కీగా కూడా లేదు యాక్చువల్గా. సో
సో యాక్చువల్గా ఇంతేనా ప్రాసెస్? యా, ఇంకా ఇంతే. ఓకే, సో ఇవి ఎంతవరకు తీసుకోవచ్చు, అంటే ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? ఒక 2 to 3 తీసుకోవచ్చు. 2 to 3 అంటే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు? యా, ఎవరైనా తీసుకోవచ్చు. లైక్ దీనికి వీళ్ళు తీసుకోవాలి వీళ్ళు తీసుకోవద్దని కాంట్రా ఇండికేషన్స్ ఏం లేవు. రాగి పిండి యూస్ చేసాం అండ్ కార్న్ యూస్ చేసాం కాబట్టి మంచి ఫైబర్ కూడా ఉంటుంది అండ్ అలాగే మంచి కాల్షియం అబ్జార్ప్షన్ కూడా. సో పిల్లలకి పెద్దలకి అందరికి పెట్టచ్చు. అండ్ యూజువల్గా ఇది స్నాక్స్ కంటే బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు అనమాట. యా, బ్రేక్ఫాస్ట్ ఫిల్లింగ్గా ఉంటుంది కదా. ఓకే, సో ఒక మంచి ఇన్స్టాంట్ ఎనర్జీ కూడా ఉంటుంది నిజంగానే. అండ్ మనం అనుకున్నట్టు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి, చాలా క్విక్గా కూడా అయిపోయింది. ఓకే పల్లవి, సో చక్కగా కాలిపోయాయి రెండు వైపులా, బ్రౌనిష్ కలర్లో కూడా వచ్చేసింది. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? యా, సర్వ్ చేసుకో. సో టమాటో కెచప్ కూడా రెడీ చేసుకున్నాము. ఏదైనా డిప్ యూస్ చేయొచ్చు, ఇంకా వాళ్ళ నచ్చినట్టు ఫ్లేవర్ తగ్గట్టు. లైక్ గ్రీన్ చట్నీ కానీ టమాటో సాస్ ఏదైనా డిప్ లాగా యూస్ చేయొచ్చు అండ్ అలాగే కూడా తినేయచ్చు, ఎందుకంటే మనం కార్న్స్ యూస్ చేసాం కదా. సో అక్కడక్కడ అలా అలా టేస్ట్ కూడా మంచిగా తెలుస్తుంది. ఓకే, మరి సర్వ్ చేసేసుకుందాం. యా, సో రెడీ అయిపోయినట్టేనా? రాగి కార్న్ ఫ్లిట్టర్స్ రెడీ అయిపోయాయి. వావ్, రాగి కార్న్ ఫ్రిట్టర్స్ అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. రాగి కార్న్ ఫ్రిట్టర్స్ కి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, గుడ్లు 2, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, స్వీట్ కార్న్ 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, పార్స్లీ 1/2 కప్పు, ఆస్పరాగస్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాలు కొద్దిగా. రాగి కార్న్ ఫ్రిట్టర్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, క్యాప్సికమ్ ముక్కలు, పార్స్లీ, మొక్కజొన్న గింజలు, ఆస్పరాగస్, బేకింగ్ సోడా, తగినంత ఉప్పు, మిరియాలు, గుడ్లు వేసి బాగా కలుపుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె పోసి కలిపి పెట్టుకున్న పిండిని ఫ్రిట్టర్స్ లా వేసుకొని 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ రాగి కార్న్ ఫ్రిట్టర్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, సో యా, అన్నట్టు నిజంగానే కార్న్ ఉన్నా కూడా సరిపోద్ది. అంటే డిప్ అయితే కొంచెం ఉంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. ఒకటి కాకుండా 2-3 అలా తినేయచ్చు అనమాట. నువ్వు అన్నట్టు చాలా హెల్దీ ఇంగ్రీడియంట్సే వేసాం కాబట్టి ఒక 2 or 3 కూడా తీసుకోవచ్చు అనుకున్నా. నాకు తెలిసి చక్కగా బైండ్ అయిపోయింది ఎగ్ కూడా. సో నాకు తెలిసి వెరీ ప్రోటీనిషియస్ అండ్ ఐరన్ రిచ్ ఫుడ్ అనుకుంటా కదా. ప్రోటీనిషియస్, ఐరన్ అండ్ ఫైబర్ కూడా. సో మోస్ట్లీ ప్రోటీన్ ఫుడ్ మనం ఏదైతే తీసుకుంటామో అందులో ఎక్కువగా ఫైబర్ ఉండదు, బట్ ఇది ప్రోటీన్ ప్లస్ ఫైబర్ కాంబో ప్యాక్. చాలా బాగుంది. అండ్ ఆస్పరాగస్ టేస్ట్ కూడా చాలా బాగా ఎన్హాన్స్ అయింది. 3 అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ జెల్ అయిపోయాయి అనమాట. ఇదైతే చాలా బాగుంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ కూడా మంచి టేస్టీ అండ్ అలాగే మంచి హెల్తీ కూడా, అది కూడా చాలా క్విక్గానే అయిపోతుంది. బెల్ పెప్పర్స్ పన్నీర్. వావ్, బెల్ పెప్పర్స్ పన్నీర్. సో చాలా వరకు పన్నీర్ అనగానే మనం చిల్లీ పన్నీర్లో బెల్ పెప్పర్స్ వేస్తూ ఉంటాము. నువ్వు ఎలాగో కొంచెం డిఫరెంట్గానే చేస్తావు అనుకుంటా. బట్ ఈ పన్నీర్ చాలా వరకు ఎవ్రీడే యూస్ చేయకూడదు అంటారు చాలామంది. అది మిత్తా లేకపోతే ఫ్యాక్టా ఏంటి? యాక్చువల్లీ ఏంటి అంటే నార్మల్లీ ఎవరికైతే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుందో వాళ్ళు మోస్ట్లీ తీసుకోరు, బట్ అది డిపెండ్స్ అనమాట. ఎవరికైతే ప్రోటీన్ ఎక్కువగా అవసరం, వాళ్ళు వెజిటేరియన్ అయి ఉంటే వాళ్ళు తప్పకుండా తీసుకోవాలి. అండ్ ఎవరికైతే అంతగా అవసరం లేదో, నార్మల్ వెయిట్ మేనేజ్మెంట్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నార్మల్గా తీసుకోవచ్చు. సో ఇట్స్ డిపెండ్ ఆన్ దేర్ కండిషన్ అండ్ లైఫ్ స్టైల్ కూడా. అండ్ చిన్నపిల్లలు ఎంతవరకు తీసుకోవచ్చు పన్నీర్? చిన్నపిల్లలు వచ్చేసి వీక్లీ 2 or 3 తీసుకోవచ్చు. ఎక్కువగా తీసుకుంటే కూడా అది ఇంటాలరెన్స్ అయిపోతుంది వాళ్ళకి. అండ్ డైజెషన్ ప్రాబ్లమ్ ఏమైనా వస్తుందా? ప్రోటీన్ కాబట్టి అలా ఉంటుంది. సో అది మనం సరైన క్వాంటిటీలో తీసుకున్నాం అనుకో అలా ఇష్యూస్ ఏముండవు. మరి ఎక్కువగా తీసుకుంటే వస్తాయి. ఓకే, ఎందుకంటే పన్నీర్ గురించి ఇన్ని క్వశ్చన్స్ ఏంటి అంటే చాలా మంది ఇష్టంగా తింటుంటారు కదా. బయటకు వెళ్ళినా కూడా నాన్ వెజ్ లవర్స్ కూడా చాలా వరకు రొటీన్గా బోర్ కొట్టేస్తే చికెన్ అదంతా పన్నీరే ఆర్డర్ చేసుకుంటారు, స్పెషల్ ఫుడ్ అంటే. అందుకనే సో మరి బెల్ పెప్పర్స్ పన్నీర్ ఎలా ఉంటుందో చూడాలి. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. అమ్మో, బెల్ పెప్పర్స్ పన్నీర్ అని అంత చిన్న ఇంగ్రీడియంట్, ఐ మీన్ రెసిపీ పేరు చెప్పేసి ఇన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసావా? ఓకే, చాలా డిఫరెంట్ ఫార్మ్స్, కటింగ్స్ అండ్ ఫార్మ్స్ కూడా డిఫరెంట్గానే తీసుకొచ్చేసావు. సో టొమాటో ప్యూరీ, టొమాటో ముక్కలు, అన్ని బెల్ పెప్పర్స్ అనమాట. యా, అన్ని కలర్స్ బెల్ పెప్పర్స్. ఓకే, సో మరి ఇదేంటి వైట్ కలర్? ఆనియన్ పేస్ట్. ఓకే, సో చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. ఆనియన్ పేస్ట్ చాలా తక్కువగా వాడాం కదా, ఇక్కడ ఎక్కువ యూస్ చేయలేదు మనము.
సో చూడాలి ఇది ఒక కొత్త రకం టేస్ట్ యాడ్ ఆన్ అవుతుందేమో. సో మిగతావన్నీ మసాలాస్ తీసుకొచ్చేసావు. ఓకే మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే ఓకే స్టవ్ ఆన్ చేసుకుని యా ఫస్ట్ ఆయిల్. జస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ప్రిపేర్ చేసుకుంటే ప్రిపరేషన్ ఉంటే క్విక్గా అయిపోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే బెల్ పెప్పర్స్ అవన్నీ ఎక్కువసేపు కుక్ చేయము. అండ్ ఎలాగో నువ్వు పేస్ట్ ఫామ్స్లో తీసుకొచ్చేసి అండ్ పౌడర్స్ కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది. ఇది జస్ట్ మనం రోస్ట్ చేసి పెట్టుకోవాలి బెల్ పెప్పర్స్ అన్ని. ఓకే లైట్గా రోస్ట్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది. ఓకే యా కొద్దిగా వేడెక్కింది. ఫస్ట్ ఏం వేయబోతున్నాం? ఫస్ట్ అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఓకే నెక్స్ట్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఓకే ఉల్లిపాయలు కూడా వేసేసాము. కొంచెం పొడుగ్గా కాకుండా అలాగే మరీ సన్నగా కాకుండా ఒక డిఫరెంట్ మీడియం సైజులో కట్ చేసాం అనమాట. ఓకే నెక్స్ట్ తర్వాత మనం కలర్ బెల్ పెప్పర్స్ అన్నీ కూడా జస్ట్ రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ రెడ్ బెల్ పెప్పర్స్, గ్రీన్ బెల్ పెప్పర్స్, ఎల్లో బెల్ పెప్పర్స్. అండ్ చాలా మందికి డౌట్ ఉంటుంది ఇంక్లూడింగ్ నాకు కూడా, బెల్ పెప్పర్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, సో డిఫరెంట్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయా లేకపోతే ఆల్ సేమ్ కైండ్? గ్రీన్ బెల్ పెప్పర్స్ వచ్చేసి చాలా రైప్డ్ వన్. ఓకే సో అది కొంచెం ఎక్కువ స్పైస్ ఉంటుంది. ఎల్లో వచ్చేసి నార్మల్, అదేంటంటే చాలా తక్కువ స్పైస్ ఉంటుంది. రెడ్ ఏంటి అంటే డిఫరెంట్ ఫ్లేవర్, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఆ పిగ్మెంటేషన్లో. సో అలా ఒక్కొక్క దానికి టేస్ట్ వైజ్ అండ్ ఫ్లేవర్స్ వైజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే గ్రీన్ ఒకటే మామూలుగా కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటుంది, కాస్ట్ వైజ్ చూసినా కూడా కొంచెం డిఫరెన్సియేషన్ ఉంటుంది. సో ఏంటంటే ఒక దానికి క్లోరోఫిల్ పిగ్మెంటేషన్ ఉంటుంది, ఒకసారి ఒక దానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, అలా డిఫరెంట్ పిగ్మెంటేషన్. ఎల్లో మాత్రం మైల్డిష్లో ఉంటుంది. ఎస్. సో చాలా ఈ మాత్రం రోస్ట్ ఇంకొద్దిసేపు రోస్ట్ చేయాలి. కొంచెం లైట్గా రోస్ట్ చేస్తేనే చాలు. సో చక్కగా రోస్ట్ అయిపోయాయి. యా అది మనం సైడ్కి తీసి పెట్టేసుకుందాం ఒక బౌల్లో. ఓకే అందులోనే ఇంకొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర, ఓకే ఇలాచి, దాల్చిన చెక్క, ఆ తర్వాత టమాటోస్, ఓకే తర్వాత పచ్చిమిర్చి, సో కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం కదా ప్రిపరేషన్ అనేది, సపరేట్గా తీసుకోవడం. మామూలుగా అందులోనే వేసేస్తుంటాం అన్నీ. ఓకే సో అవి లాస్ట్లో యాడ్ చేస్తావా? యా లాస్ట్లో యాడ్ చేస్తాం. ఓకే నెక్స్ట్ ఇంకా స్పైసెస్ యాడ్ చేస్తాం. ఫస్ట్ సాల్ట్ కొంచెం, ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, సో నెక్స్ట్ ఇంకా మనం పేస్ట్ యాడ్ చేసేసుకుందాం, ఆనియన్ పేస్ట్. ఆ పచ్చిదనం అంతా పోయేదాకా చక్కగా వేయించుకోవాలి. నెక్స్ట్ టమాటో ప్యూరీ,
యూజువల్గా రెస్టారెంట్స్లో గ్రేవీ చూస్తూ ఉంటాం, అంటే ఆనియన్స్ ఎక్కడ కనిపించవు అనమాట, ప్యూర్ చాలా థిక్గా సాఫ్ట్గా ఉంటుంది. మేబీ నాకు తెలిసి ఆ కైండ్ ఆఫ్ ఫామ్లో చేస్తున్నామేమో అనిపిస్తుంది ఇప్పుడు. అరోమా కూడా చాలా బాగా వస్తుంది, స్పైసెస్ అన్నీ యాడ్ చేసాం కదా. ఓకే, నెక్స్ట్ టమాటో కెచప్ కూడా కొంచెం యాడ్ చేసేద్దాం. సో ఆ గ్రేవీస్ చాలా వరకు కొంచెం స్వీట్నెస్ ఇస్తూ ఉంటాయి, మేబీ కెచప్ వల్లే అనుకుంటే, టొమాటో కెచప్ వల్ల. అండ్ చాలామంది కలర్స్ వాడుతూ ఉంటారు, దాని బదులు ఇలా కెచప్ వాడుకుంటే మనకు నచ్చిన, అంటే రెడ్ కలర్లో ఉంటుంది, కొంచెం కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకా అంతేనా? తర్వాత కొంచెం కొత్తిమీర, కసూరి మేతి కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం. ఓకే, సో ఇప్పుడు మనం దాంట్లో ముందుగా వేయించిన బెల్ పెప్పర్స్, సో చక్కటి ఒక షెఫ్ ప్రిపేర్ చేసినట్టు రెస్టారెంట్ స్టైల్లో చేసేసుకోవచ్చు అనమాట మనం కూడా. ఓకే, తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ యాడ్ చేసి. ఓకే, సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ కూడా వేసేసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొంచెం వాటర్ పోద్దాం అది బాయిల్ అవ్వడానికి. ఓకే, ఓకే, సో లైట్గా మూత కూడా పెట్టేద్దాం పల్లవి. సో చక్కగా ఉడికిపోయింది. వావ్, సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? సర్వ్ చేసేసుకోండి. దీని మీద అలాగే మనం లెమన్ స్క్వీజ్ కూడా చేసేద్దాం. ఓకే, ఓకే, లాస్యా బెల్ పెప్పర్స్ పన్నీర్ రెడీ అయిపోయింది. చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ అరోమా కూడా ఎక్సలెంట్గా వస్తుంది. బెల్ పెప్పర్స్ పన్నీర్ అయితే రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బెల్ పెప్పర్స్ పన్నీర్ కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 2, యాలకులు 2, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, టొమాటో కెచప్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2, అల్లం ముక్కలు కొద్దిగా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, పన్నీర్ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు. బెల్ పెప్పర్స్ పన్నీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో నూనె పోసి జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారం, గరం మసాలా పొడి, ఉల్లిపాయ పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి కాస్త వేగాక టొమాటో కెచప్, కొత్తిమీర, కసూరి మేతి వేసి వేయించి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ మిశ్రమాన్ని వేసి ఆ తర్వాత పన్నీర్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి కాసేపు ఉడికాక సర్వింగ్ బౌల్లో తీసుకొని నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే టేస్టీ బెల్ పెప్పర్స్ పన్నీర్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. సో ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. ఓకే, చాలా బాగుంది.
ఎగ్జాక్ట్గా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట. ఆనియన్ ఫ్లేవర్ కానీ, బెల్ పెప్పర్స్ ఫ్లేవర్, పన్నీర్ ఫ్లేవర్, మసాలాస్ అన్నీ హోల్ టుగెదర్ చాలా బాగుంది. రెస్టారెంట్ స్టైల్ లాగా చక్కగా పుల్కాస్, బటర్ నాన్స్ వీటిలో అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. సో ఆ గ్రేవీ ఏదైతే ఉందో అది ఇంకా టేస్ట్ చాలా బాగుంది. అండ్ మనం ప్యూరీస్ కానీ మనం ఏదైతే మసాలాస్ యాడ్ చేసామో అవన్నీ కూడా చక్కగా జెల్ అయిపోయాయి. అండ్ పన్నీర్కి కూడా చాలా బాగా పట్టేసింది అంతా కూడా. ఇవాళ ఏంటో చాలా డిఫరెంట్ రెసిపీస్ చేసావు. సో ఒకటి ఫ్రిట్టర్స్ అండ్ ఇదైతే బెల్ పెప్పర్స్ పన్నీర్ రెండు బాగున్నాయి. మరి హెల్త్ వైస్ కూడా చాలా బాగుంటాయి. మరి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రాగి కార్న్ లిటర్స్ ఏదైతే ఉందో, రాగి వచ్చేసి బాడీలో హీమోగ్లోబిన్ని పెంచుతుంది. అండ్ అలాగే బాడీకి మంచి కాల్షియం అబ్జార్ప్షన్ కూడా. ఆస్టియోపోరోసిస్తో బాధపడుతున్న వాళ్ళు రాగిని తరచుగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అలాగే అందులో ఎగ్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఎగ్ వచ్చేసి మంచి ప్రోటీన్ అండ్ అలాగే ఇమ్యూన్ బూస్టర్ కూడా, మెటబాలిక్ రేట్ని కూడా పెంచుతుంది. అండ్ కార్న్ వచ్చేసి మంచి ఫైబర్ అండ్ అలాగే బాడీలో విటమిన్ B12 డెఫిషియన్సీతో బాధపడుతున్న వాళ్ళు కార్న్ కూడా రెగ్యులర్గా యూస్ చేయాలి. నెక్స్ట్ బెల్ పెప్పర్స్ పన్నీర్ వచ్చేసి, బెల్ పెప్పర్స్ అంటే లైక్ అన్ని ఫ్లేవర్స్ అండ్ అన్ని కలర్స్ కూడా మనం రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకుంటే యాంటీ ఇన్ఫ్లమేషనే కాకుండా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ మన పన్నీర్ వచ్చేసి మంచి ప్రోటీన్ అండ్ పోస్ట్ మెనోపాజల్ స్ట్రెస్తో బాధపడుతున్న వాళ్ళు పన్నీర్ రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవాలి. బోన్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా పన్నీర్ చాలా మంచిది. నెక్స్ట్ మనం టొమాటోస్ కానీ టొమాటో ప్యూరీస్ ఏదైతే యాడ్ చేసామో అది కూడా బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, మన స్కిన్ని కూడా గ్లో చేస్తుంది. ఓకే, సో హెల్త్తో పాటు బ్యూటీ కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. సో హెల్త్ బెనిఫిట్స్ అయితే నువ్వు చెప్పేసావు. టేస్ట్ వైజ్ అయితే నేను ఎక్సలెంట్ అండ్ 100 out of 100 మార్క్స్ ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.